అందరికీ నమస్కారం. పంది పిల్లల్లో ముఖ్యంగా నెల రోజుల లోపు ఉన్నటువంటి వయసున్న పిల్లల్లో అవి 2 వెనక కాళ్ళనేవి సరిగ్గా నిలబడలేక, నడవలేక కింద పడిపోతుండడం. సో, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో, దీనికి సంబంధించినటువంటి కండిషన్‌ను మామూలుగా మనము చిన్న పిల్లల్లో స్ప్లే లెగ్ అంటాము. సో, దీని గురించి నేను ఈ వీడియోలో మీకు ఎలా చేసుకోవచ్చు, దానికి నివారణ, చికిత్స వాటి గురించి అంతా కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెచ్చేదానికి నాకు ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అసలు ఈ కండిషను పుట్టుకతోనే చిన్న పిల్లల్లో, పంది పిల్లల్లో కండరాలు పూర్తిగా డెవలప్ కాకపోవడం వల్ల పిల్లలు 2 వెనక కాళ్ళను కూడా కలిపి ఉంచలేకపోవడం, దానివల్ల బయటి వైపుకి చాచినట్లుగా ఉండడము అలా ఉంటుంది. అందువల్ల చూడ్డానికి మనకు కుక్క కూర్చునే పొజిషన్‌లో కూర్చున్నట్లుగా అనిపిస్తుందనమాట. సో, కండరాలు సహకరించకపోవడం వల్ల ఇవి సరిగా నడవలేకపోవడం, అలాగే నిలబడలేకపోవడం, అలాగే తల్లి దగ్గర పాలు తాగలేకపోవడం. సో, దీనివల్ల నీరసించిపోయేసి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో, వీటికి ఈ పుట్టుకతో అనే ప్రాబ్లమే కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే నెలలు నిండక ముందే తల్లికి ఏదైనా ప్రాబ్లమ్ ఉండడమనో లేదా ఇంకేదైనా కండిషన్ వల్ల తొందరగా ఈనడం కోసం అని చెప్పేసి ఒక్కొక్కసారి మందులు ఇస్తూ ఉంటాం తొందరగా ఈనడానికి. సో, అలాంటి కండిషన్‌లో కూడా మనకు పిల్లలకు పూర్తిగా కండరాలనేవి డెవలప్ అయ్యి ఉండవన్నమాట. సో, మరియు అలాంటి పిల్లలు తక్కువ బరువుతో పుడతాయి. సో, ఇవి కూడా మనకు ఒక లక్షణం. సో, అలాంటి వాటికి ఎక్కువగా మనము ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ పిల్లలు పుట్టిన తర్వాత మనము షెడ్ లోపల జారే స్వభావం ఉండేటువంటి నేల ఉంటే ఒకవేళ ఆ వెనక కాళ్ళనేవి ఆ నేల పైన జారిపోయి కీళ్ళు కొంకిలోంచి బయటికి వచ్చేసి కొంచెం సెపరేట్ అయిపోతాయన్నమాట. సో, దానివల్ల కూడా మనకి ఈ కండిషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు పోర్సైన్ రిప్రొడక్టివ్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే ఒక జబ్బు. అంటే ఈ జబ్బు ముఖ్యంగా మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే శ్వాస వ్యవస్థకు సంబంధించిన జబ్బు అనమాట పందుల్లో. ఇది తల్లుల్లో వచ్చేటువంటి జబ్బు. సో, దీనివల్ల కూడా మనకు చిన్న లోపల డెవలప్ అయ్యేటప్పుడు పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఈ జబ్బు అనేది. దానివల్ల కూడా ఈ పుట్టిన పిల్లల్లో వెనక కాళ్ళలో సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. సో, దీనికి చికిత్స లేదా నిర్వహణ ఎలా చేసుకోవచ్చు? సో, ఇటువంటి పిల్లలు ఏవైనా మనము చూసినట్లయితే పుట్టిన వెంటనే వాటిని తల్లి దగ్గర నుంచి కొంచెం సెపరేట్‌గా చేయాలి. ఎందుకంటే అవి వాటంతట అవి నిలబడుకొని పాలు తాగలేవు కాబట్టి వాటిని చేత్తోటి వీలైనంత వరకు మనము సపోర్ట్ ఇస్తూ వాటిని మిగిలిన పిల్లలు తొక్కకుండా, తోసివేయకుండా, అలాగే తల్లి దగ్గర కూడా దాని మీద పడి దొర్లకుండా వాటిని సెపరేట్‌గా మనము జాగ్రత్తగా పాలు తాపించిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళి సెపరేట్‌గా పెట్టాలి. కొంచెం దూరంగా మిగిలిన పిల్లలతో దూరంగా పెట్టాలి. అది ఒకటి. అలాగే ఈ 2 వెనక కాళ్ళనేవి సరిగ్గా నిలబడలేకపోతున్నాయి కాబట్టి చేతులతో వాటిని తరచూ తడుతూ ఉండాలి. అలా తడుతూ ఉండడం వల్ల అది మనకు ఫిజియోథెరపీ లాగా పనిచేస్తుంది. అంటే కాళ్ళు 2 మసాజ్ చేయడము, తడుతూ ఉండడము, అలాగే 2 కాళ్ళను ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి దాంతోటి లూజ్‌గా కట్టామంటే కూడా మనము నడవడంలో దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళమవుతాము. సో, అలాగే పిల్లలకు వెచ్చదనం ఉండేలాగా చూసుకోవాలి మనము ముఖ్యంగా ఈ కండిషన్‌లో. అలాగే తల్లి ఈనడం కోసం అని చెప్పేసి మనం ఎలాంటి మందులు ఇవ్వకూడదు వీలైనంత వరకు. అలాగే ఈనే ముందు తల్లికి వీలైనంత వరకు విటమిన్‌లు, మినరల్స్, మంచి పోషకాహారం ఇవ్వాలనమాట. అలాగే నేల నునుపుగా లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే తల్లికి ఇంతకు ముందే ఒక జబ్బు గురించి చెప్పాను కదా! రిప్రొడక్టివ్ అండ్ రెస్పిరేటరీ డిసీజ్. సో, ఆ జబ్బు ఏదైనా ఉందేమో చూసుకొని ఒకవేళ దగ్గుతూ ఎక్కువగా ఉన్నదంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయించేసుకోవాలి. అలాగే పుట్టిన పిల్లలకు 3-4 రోజుల్లో ఐరన్ ఇంజెక్షను, అవిల్ ఇంజెక్షను, అలాగే విటమిన్ ఇ, సెలీనియం మందులు ఇవ్వాలి. సో, ఈ విటమిన్ ఇ, సెలీనియం ఎందుకు ఇవ్వాలి అనేది వాటి యొక్క ప్రాముఖ్యత గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి దాని గురించి కూడా చూడండి. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలకి ఇలాంటి కండిషన్‌లో ఉన్న వాటికి న్యూరోకేర్, పాలిబయాన్ అనేటువంటి ఇంజెక్షన్‌లు కూడా ఒక 0.5 ఎంఎల్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా కొంచెం బానే పనిచేసింది. అలాగే కాల్షియం టానిక్ కూడా ఒక 2 ఎంఎల్ తాపించడం వల్ల కూడా మంచి ఫలితాలనేవి పొందారు. సో, ఇది ఈ కండిషన్ గురించి అయితే మీకు పూర్తి వివరాలండి. దీంతో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పిల్లలు గాని, పెద్దవి గాని కుంటుకుంటూ ఉండడం, నడవలేకపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నిటి గురించి కూడా ఇంకొక వీడియోలో నేను పూర్తిగా వివరాలు కవర్ చేస్తాను. ట్రీట్మెంట్ అన్నీ కూడా. సో, ఈ వీడియో తర్వాత దాన్ని అప్‌లోడ్ చేస్తాను. సో, మా యూట్యూబ్ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.